చాలామంది కొలెస్ట్రాల్‌కి సంబంధించిన మెడిసిన్స్ వాడుతుంటారు. అసలు కొలెస్ట్రాల్ మెడిసిన్స్‌తో సైడ్ ఎఫెక్ట్స్ ఏమి రావచ్చు? ఎందుకు కొలెస్ట్రాల్ మెడిసిన్స్ ఆపేయమని చాలా ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్స్‌లో ఫిట్‌నెస్ అడ్వైజర్స్, వెల్‌నెస్ అడ్వైజర్స్ మాట్లాడుతున్నారు. అసలు వాడాలా వద్దా అనే విషయం క్లుప్తంగా చూద్దాం ఇవాళ. అసలు మోస్ట్ ఇంపార్టెంట్ సింప్టమ్ కామనెస్ట్ కంప్లెయింట్ స్టాటిన్స్‌తో ఏమొస్తుంది అనంటే మజిల్ పెయిన్స్ వస్తాయి. సో ఈ మజిల్ పెయిన్స్ అనేవి మనం కొంత 5% నుంచి 10% మందికి రావచ్చు. కానీ మనం బ్లైండెడ్ కంట్రోల్డ్ ట్రయల్స్‌లో చూస్తే 1-2% మాత్రమే వచ్చినాయి. దీన్నే నోసిబో ఎఫెక్ట్ అంటారనమాట. నొప్పులొస్తాయి అని అనుకుంటే టాబ్లెట్లు వేసుకుంటే నిజంగానే కొంతవరకు బాడీ పెయిన్స్ వచ్చినట్టు అనిపిస్తాయి. అది నోసిబో ఎఫెక్ట్ అంటారు. సివియర్ మజిల్ ఇంజరీ అంటే చాలా తీవ్రంగా మజిల్ ఇంజరీ అయిపోయి ఇట్లా వచ్చేది ఏంటంటే 1,00,000 మందిలో ఒకళ్ళ నుంచి 10,000 మందిలో ఒకళ్ళకి వచ్చే అవకాశం ఉంటుంది. అంటే 1% కాదు, 0.1% కాదు, 0.01% నుంచి 0.01% వరకు సివియర్ మజిల్ ఇంజరీ వచ్చే అవకాశం ఉంటుంది. ఇక మూడోది ఏంటంటే లివర్కి సంబంధించింది. చాలామంది స్టాటిన్స్ వాడితే లివర్ పాడైపోతుందేమో అని అనుకుంటారు. లివర్కి సంబంధించిన ఎంజైమ్స్ అని ఉంటాయి, ఏఎల్టీ, ఏఎస్టీ అని. అవి రైజ్ అయ్యేది ఒక 2% వరకు ఉంటాయి. అది ప్రమాదం కాదు. బాగా ఎక్కువ లివర్ ప్రాబ్లం రావటం అనేది ఎక్స్ట్రీమ్లీ రేర్ అనమాట. అంటే ఒక 10 లక్షల మందిలో ఒకరికి కూడా వచ్చే అవకాశం ఉంటుంది. మెయిన్ ఇంకొక ప్రాబ్లం ఏంటంటే కొత్తగా డయాబెటీస్ వచ్చే రిస్క్. ఇది చాలా మనం ఇంపార్టెంట్గా తెలుసుకోవాలి. ఇది 9% రిలేటివ్ రిస్క్ ఉంటుంది. రిలేటివ్ రిస్క్ అంటే వచ్చిన వాళ్ళకి రాని వాళ్ళకి మధ్యలో డిఫరెన్స్ 9% ఉంటుంది. అంటే డబల్ ద రిస్క్ అంటే 100% అనమాట. ఇది 9%. అంటే డబుల్ది కాదు కదా, ఆల్మోస్ట్ అంత తక్కువ 9%. ఇంకా కరెక్ట్గా చెప్పాలంటే 255 మందిని మనం 4 ఏళ్ళు ట్రీట్ చేస్తే ఒకళ్ళకి డయాబెటీస్ వచ్చే అవకాశం ఉంటుంది. అది కొంచెం తక్కువ, కానీ బెనిఫిట్ ఇంకా ఎక్కువ ఉండే అవకాశం ఉంటుందన్నమాట. సెకండరీ ప్రివెన్షన్లో అంటే ఒకసారి హార్ట్ అటాక్ వచ్చిన తర్వాత బెనిఫిట్ ఎంతమందికి వస్తుంది అని అంటే 5 ఏళ్ళు వాడితే 17 మందిలో ఒకళ్ళకి బెనిఫిట్ వచ్చే అవకాశం ఉంటుంది. ఈవెంట్ తప్పుతుంది, అంటే ఒక మేజర్ వాస్కులర్ ఈవెంట్ తప్పుతుందన్నమాట. సో అది చాలా ఇంపార్టెంట్ మనం తెలుసుకోవడానికి. అందుకనే ప్రైమరీ ప్రివెన్షన్లో రిస్క్ బెనిఫిట్ చూసుకొని మనం స్టాటిన్ వేసుకోవాలా వద్దా అనేది ఆలోచించుకోవచ్చు. కానీ మనం సెకండరీ ప్రివెన్షన్ అంటే ఒకసారి హార్ట్ అటాక్ వచ్చిన తర్వాత స్టాటిన్స్ మనం వేసుకుంటే వచ్చే బెనిఫిట్ రిస్క్ కన్నా చాలా ఎక్కువ. ఇవి అంటే మజిల్ పెయిన్స్, న్యూ ఆన్సెట్ డయాబెటీస్, బేసిక్గా ఇవి రెండే సైడ్ ఎఫెక్ట్స్. అవి కూడా రేర్ సైడ్ ఎఫెక్ట్స్ స్టాటిన్స్తో ఉండేది.